చాలా చాలా ఎక్కువైపోతూ ఉన్నాయండి. ప్రతిరోజు 80 దాకా రేప్స్ జరుగుతున్నాయి. ఎవ్రీడే డైలీ అంటే అసలు ఈ స్టాటిస్టిక్స్ మనం ఎక్కడ ఉంటున్నామో, దిగజారిపోతున్నామా, ఎదుగుతున్నామా అన్నది అర్థం కావటం లేదు. ఆహ్, చూస్తూ ఉంటే మన దేశం ముందుకు వెళ్తుందా? అసలు వెనక్కి వెళ్ళిపోతూ ఉందా? అసలు వాల్యూస్, ఎడ్యుకేషనల్ సిస్టమ్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? మనం మన చిల్డ్రన్‌లో, మగపిల్లల్లో కానీ ఎందుకు ఇన్కల్కేట్ చేయలేకపోతున్నాము? స్త్రీలను గౌరవించాలి అనే కాన్సెప్ట్. వీటన్నిటికీ ముఖ్యంగా ఈ పేట్రియార్కియల్ సెటప్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని బ్రేక్ చేసుకోకపోతే మన మైండ్స్‌లో నుంచి, మన పిల్లల మెదళ్లలో నుంచి ఇది ఒక ఆధిక్యత చూయించుకోవటానికి, ఒక వైలెన్స్‌ని చూయించటానికి స్త్రీల మీద దీన్ని ఉపయోగిస్తున్నారు. ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఆ మైండ్ సెట్ మార్చుకోనంత వరకు ఏ రకంగా మనం కొత్త చట్టాలు ఏం తీసుకువచ్చినా పెద్దగా ఉపయోగం ఉంటుందని చెప్పి అనుకోవటం లేదు. మెయిన్ అదే నేను అనుకుంటుంది, ఈ సమాజంలో ఉన్న పురుషాధిక్యత, పేట్రియార్కియల్ మైండ్ సెటప్ అది చిన్ననాటి నుంచి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఇన్కల్కేట్ చేస్తున్నాం. ఆడపిల్లలు అవనివ్వండి, మగపిల్లలు అవనివ్వండి, అందరి మైండ్స్ లో కూడా. ఇప్పుడు ఎంత పెద్ద జడ్జీలుగా పనిచేస్తూ ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో కూడా డౌరీ డెత్స్ జరుగుతున్నాయి. వాళ్ళ కోడళ్ళ మీద వాళ్ళు కూడా డౌరీ డెత్స్ జరుగుతూ రీసెంట్ గా న్యూస్లో అవి చూస్తూ వస్తున్నాం. అంటే ఎక్కడుంది చేంజ్? మాటల్లో, చేతల్లో మనం చేస్తూ ఉంటున్నాం. ఒక ఆర్డర్ జడ్జిమెంట్ ఇస్తున్నా కూడా అది మన మైండ్ లోకి ఎక్కట్లా. ఎందుకు ఎక్కట్లేదు అంటే దిట్స్ ఒక థింకింగ్. పురుషులు ఆధికులు, స్త్రీలకి దే నీడ్ టు బ్రింగ్ డౌరీ. వాళ్ళు ఇంకా కూడా ఒక డౌరీ తీసుకురావాల్సిన పరిస్థితిలో, ఆవశ్యకతలో ఉన్నారు. వీ కెన్ డిమాండ్ అని చెప్పి వాళ్ళు అనుకోగలుగుతున్నారు. ఎక్కడ నుంచి వస్తుందంటే ఇదంతా కూడా పేట్రియార్కియల్ మైండ్ సెటప్ అండి. దాని నుంచి బయటపడటం చాలా చాలా కష్టం. బయట పడాల్సిన అవసరం ఉంది. మగపిల్లలు అవనివ్వండి, ఆడపిల్లలు అవనివ్వండి, ప్రతి ఒక్క జెండర్ కూడా దాంట్లో నుంచి బయటకు రావాలి.